ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చాడు. అదే సమయంలో మరొక విషయము మీ అందరికీ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏమిటా విషయం అంటే, దేవుడు ఈ ఉదయకాల ధ్యానాలు ప్రారంభించి నడిపిస్తూ వచ్చాడు. ఎన్ని దినాలు అంటే, రేపటికి 1200 దినాలు. రేపటికి 1200 ఉదయకాల ధ్యానాలు చేయటానికి మహాదేవుడు మహాకృపనిచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడండి. అన్ని సమయాలలోనూ అన్ని సందర్భాలలోనూ ఆయన తోడుండి, ఎంత తోడుండంటే, అపాయం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, రోగం వచ్చినా, ఉపద్రోహం వచ్చినా ఆయన మీద ఆనుకున్నాము కాబట్టి ఆయనే దిగి వచ్చి అన్నిటికీ పరిష్కారం చేసి ఆయన మాత్రమే ఈ కార్యక్రమాన్ని నడిపించాడు. హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకొక విషయం చెబుతున్నాను. రేపు 1200 ఉదయకాలం కాబట్టి మరి ఈ ఉదయకాలంలో ఈ ఉదయకాల ధ్యానం చేయటానికి మరి దేవుని సేవకులు ఓఫిరయ్య గారు రేపు మనకు లైవ్లోకి వచ్చి వాక్యం చెబుతారు. మీకు లింకు పంపిస్తాను. జాగ్రత్తగా రేపు అందరూ సిద్ధంగా ఉండాలి. మన గ్రూపులో ఉన్నవారు కూడా అందరూ సిద్ధంగా ఉండండి. వీలైతే మీరు కామెంట్ పెడుతూ దేవుణ్ణి మహింపరచండి. ఆ కామెంట్ పెట్టేటప్పుడు వీలైతే మీకు ఇష్టమైతే దేవుడు ఇన్ని రోజులు నడిపించినందుకు శుభాకాంక్షలు చెప్పండి కామెంట్లో. కాబట్టి రేపు ఓఫిరయ్య గారు లైవ్లో వాక్యం చెబుతారు. మరి ఈ విషయము అందరు శ్రద్ధగా సిద్ధపడి ఉండాలి. ఖచ్చితంగా 5:30 గంటలకు, ఉదయం 5:30 గంటలకు. ఓకే ప్రియా దైవజన్మ, కొన్ని విషయాలు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. నిన్న చదువుకున్న వాక్య భాగంలోనే మరొక మాటను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఈరోజు 7వ వచనాన్ని చదువుకుందాం. నిన్న 5వ వచనాన్ని చదువుకున్నాం. అంతకుముందు రోజు 6వ వచనాన్ని చదువుకున్నాం. ఈరోజు 7వ వచనాన్ని చదువుకుందాం. మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. చదవబడిన వాక్యం ఇరిచి మాకు వడ్డించి సారాంశం తెలియజేసి నిదాసుని నీ శిలువ రక్తంతో కడిగి మరొకసారి నిదాసుని స్వరం బోరుగా తీసుకొని మీ స్వరం వినిపించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము స్వామి. అయ్యా, జీవము కలిగిన దేవుడా, మీ నోటి మాట మాకు వినిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని బ్రతికిస్తూ వచ్చిన దేవుడా మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రేమించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగేవారు, దేవుని యందు నమ్మిక ఉంచేవారు, విశ్వాసం ఉంచేవారు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎక్కడా తగ్గదు. ఎందుకని అంటే దేవుని పట్ల వాళ్ళకున్నటువంటి ఆ ప్రేమ, దేవుడు వారి వారి జీవితాల్లో చేసినటువంటి అద్భుత కార్యాలు, ఈ కార్యాలను తలపోసుకుంటూ ఈ దేవునికి మనము ఏమిచ్చినా రుణము తీర్చుకోలేము, మన పట్ల ఆయన చేసినటువంటి ఈ కార్యాలు తలంచుకుంటే మరి ఎంత సాక్ష్యం ఇచ్చినా ఏమి చేసినా రుణము తీర్చుకోలేము అనేది ప్రతి విశ్వాసికి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తికి క్షణక్షణము మనసులో మెదులుతూ ఉంటుంటుంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు దేవుని సేవకుని కూడా గౌరవిస్తారు అని పౌలు గ్రహించి, పౌలు అక్కడేదో కొన్ని పరిస్థితులు చూశాడేమో ఎబ్రీలో ఉన్న సంఘంలో, ఓ ఎబ్రీ సంఘస్థులారా, మీరు మీకు నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని, మీ పైన నాయకుడిని, మీకు వాక్యం బోధించే వ్యక్తిని మీరు గమనించారా? మీరు గమనిస్తే మీ పైన నాయకులుగా ఉన్న వారి యొక్క ప్రవర్తన ఫలము, వారి యొక్క ప్రవర్తన చూడండి, వారి విశ్వాసం చూడండి, ఆ ప్రవర్తన ఫలం మీరేం చేయాలి? పొందాలి అని పౌలు భక్తుడు ఎబ్రీలో ఉన్న సంఘానికి రాస్తూ చెబుతున్నటువంటి మాటలు. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకునుము. ఏంటంట? వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే ఎబ్రీలో ఉన్న సంఘస్థులు ఆ బోధించే బోధకులు విశ్వాసం కాకుండా ఏరే వాళ్ళ విశ్వాసం తెచ్చిపెట్టుకున్నారేమో, ఏరే వాళ్ళ విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నారేమో, ఏరే వాళ్ళు చెప్పింది నమ్మి ఆ సేవకుడు చెప్పింది పట్టించుకోకుండా తిరుగుతున్నారేమో. పౌలుకు కాస్త బాధ కలిగి మీకంటూ ఒక నాయకత్వం ఉంది, మీకంటూ ఒక వ్యక్తి, దేవుని వాక్యం బోధించే వ్యక్తి ఉన్నాడు, మీకు ఆ విషయం తెలియదా? తెలిస్తే మీరెందుకు ఆ వ్యక్తి మాట వినకుండా ఏరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారు, ఏరే వాళ్ళ వైపు చూస్తున్నారు, ఏరే వాళ్ళ మాటలు వింటున్నారు, ఏరే వాళ్ళ బోధకు లోబడిపోతున్నారు? ఏమిటి అసలు పరిష్కారము? మీకు బోధించే వ్యక్తి లేఖనానుసారంగా బోధించట్లేదా అని పౌలు ప్రశ్నిస్తున్నాడు. కనుక ఖచ్చితంగా మీపై నాయకులుగా ఉన్నవారు, దేవుని వాక్యం బోధించే వారిని శ్రద్ధగా మీరు చేయవలసిన పని ఏమిటంటే, మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్నవారిని ముందు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి ప్రవర్తన, దేవునితో ఎలాగ ప్రయాణం చేస్తున్నాడు, దేవుని దగ్గర నుంచి ఏం తెచ్చి మనకు నేర్పిస్తున్నాడు, అసలు దేవునితో ఇతని యొక్క ప్రవర్తన ఎలా ఉంది, దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేస్తున్నాడు, లేఖనం ఎప్పుడు చదువుతున్నాడు, దేవుని కొరకు ఎంత సమయం కేటాయిస్తున్నాడు, దేవునికి ఎన్నుకున్న బంధము ఎంత గట్టిది, లేకపోతే అసలు
దేవునితో ఇతను మాట్లాడుతున్నాడా లేదా అని వారి ప్రవర్తన గమనించాలి. శ్రద్ధగా గమనించి వారు దేవునితో నడిస్తే ఆ ప్రవర్తన ఫలము మీరు వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి అని లేఖనములో స్పష్టంగా రాయబడినటువంటి మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద నాయకులు ఎలాగ నడిపిస్తున్నారు, దేవుని మాటలను ఎలాగ బోధిస్తున్నారో అది జాగ్రత్తగా నేర్చుకోండి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగూ రాశాడు. అంటే 15-16 కలిసి ఉంది. 16వ వచనం 15వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు రకరకాలలో కనిపిస్తుంటారు. తీపి మాటలు చెప్పేవాళ్ళు, ఇంకేదో ఆశ పెట్టేవాళ్ళు రకరకాలు కనిపిస్తారు. కానీ క్రీస్తు కొరకు నేను మీ కొరకు ఎంత ప్రయాసపడ్డానో మిమ్మల్ని పెంచడానికి, మిమ్మల్ని తీర్చిదిద్దడానికి, మీ రక్షణ కొరకు నేను ఎంత ప్రయాసపడ్డానో చూడండి. ఎంతోమంది ఎన్నో చెబుతుంటారు, ఎంతోమంది బోధకులు ఉంటుంటారు. కానీ మీకు ఒకడే బోధకుడు, మొట్టమొదటిగా యేసుక్రీస్తు, ఆ తర్వాత నిన్ను పెంచే సంఘనాయకుడు అని పౌలు భక్తుడు స్పష్టంగా నేర్పిస్తున్నటువంటి మాటలు ప్రియ దైవ జనాంగమ. ఇంకొక మాటను చూస్తే 11వ అధ్యాయంలోనే అదే కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో కూడా ఒక మాట కనిపిస్తుంది. ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. నేను అప్పగించినటువంటి పని కొరింథీలో సంఘాలతో, ఇదిగో మీరు నన్ను పోలి నడుచుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. నేను అప్పగించిన ప్రతి పని అస్సలు మీ ముందు ఎన్ని పనులున్నా, మీకు ఎంత లాస్ అయినా నేను చెప్పిన పనిప్పుడు మీకు కొన్ని లాస్ అవుతుంటుంది. ఆ పనిని మీరు జాగ్రత్తగా ఆలకించి ఆ పనిని నిర్వర్తిస్తున్నారు చూసారా, మీరు నెరవేరుస్తున్నారు చూసారా, ఆ మాటలు వింటున్నారు చూసారా, అది దేవుని పని. ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుంటున్నారని రుజువుకి ఏంటంటే నేను అప్పగించిన పని జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దీన్ని మీరు కొనసాగించండి అని పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట. మరొక మాటకి వెళ్తే ఫిలిప్పీయుల పత్రిక రాస్తూ ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాటను కూడా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే ఒక మాట కనిపిస్తుంది. 3:17 ఏముందంటే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరయున్న ప్రకారము నడుచుకొను వారిని గుర్తుపెట్టి చూడుడి. ఏంటంట? గురిపెట్టి. ఏం పెట్టంట? గురిపెట్టి చూడండి. ఎవరిని గురిపెట్టి చూడాలంట? ఎవరిని గురిపెట్టి చూడాలంట అంటే, ఎవరైతే మేము మీకు మాదిరయున్న ప్రకారము నడుచుకొనుచున్నారో వారిని గురిపెట్టి చూడుడి. చాలామంది అంట సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారంట, యేసు ప్రభుకి వ్యతిరేకంగా నడుచుకొనుచున్నారంట, క్రీస్తుని పోలి నడుచుకోవట్లేదంట. ఈ ఫిలిప్పీ సంఘంలో ఏడ్చి చెబుతున్నాడు, మరలా చెబుతున్నాను అంటాడు పౌలు భక్తుడు.
కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి గురిపెట్టి చూసి మీరు నడవండి అని పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి కూడా బోధిస్తొస్తున్నటువంటి మాటలు. ప్రియ దైవజనమ, మనము ఇంకొక కొంచెం ముందుకెళ్తే ఎపిసిలకు రాసిన పత్రిక పౌలు భక్తుడే ఎపిసిలో ఉన్న సంఘానికి రాస్తూ ఏమని రాస్తున్నాడంటే ఒకసారి మనము చూస్తే అక్కడ అర్థమవుతుంది. ప్రియ దైవజనమ, ఎపిసిలకు రాసినటువంటి ఏం చెప్పాను, ఎపిసి కాదు, తెస్సలోనిక పత్రిక, తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 1:6 చూస్తే అక్కడ ఒక మాట పౌలు భక్తుడు చెబుతున్నాడు. 1:6 ఏం చెబుతున్నాడంటే 6-8 వరకు కలిసి ఉంది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారిని ప్రతిదండన చేయనప్పుడు ఒక మాట మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, నేను 2వ పత్రికలో చదివాను. చూడండి, మొదటి పత్రిక తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మ వలన ఇలాగు ఆనందముతోను గొప్ప పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతోను గొప్ప ఉపద్రోహమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకును వారైతిరి. చూడండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో, ఏ ఆనందమంట, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రోహమందు మీరు వాక్యమును అంగీకరించి, దేవుని వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకాయిలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియాలోను అకాయిలోను మ్రోగును. చూసారా, అంటే మీరు మమ్మల్ని పోలి నడుచుకుంటున్నారని తెస్సలోనికలో ఉన్నటువంటి వారికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారి దగ్గర సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరు? పౌలు భక్తుడు. పరిశుద్ధాత్మ వలన మీరు వాక్యం విన్నాను, ఉపద్రవం వలన మీరు వాక్యం విన్నారు, అయినను మీరు మమ్మల్ని పోలి ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. మేము ప్రభువును పోలి నడుచుకుంటున్నామని మీరు గుర్తుపెట్టారు, మీరు ఇప్పుడు మమ్మల్ని పోలి ప్రభువును పోలి నడుచుకుంటున్నారు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. కాబట్టి దైవజనాంగమా, ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన బలము జాగ్రత్తగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇంకా మీరు వేరే విశ్వాసాలు అనుసరించకండి. వారి విశ్వాసము లేఖనానుసారంగా ఉందా లేదా, వారి బోధ లేఖనానుసారంగా ఉందా లేదా, వారు లేఖనానికి వ్యతిరేకంగా చెబుతున్నారా పరిశీలించండి. పరిశీలించి పరీక్షించి మీరు మీపైన నాయకులుగా ఉన్న వారి యొక్క ప్రవర్తన ఫలం పొందాలి. ఆ విశ్వాసమును మీరు తలంచుకోవాలి. ప్రభువును మీ నాయకులను పోలి నడవాలి. ఎందుకంటే ప్రభు వాక్యమే కాబట్టి, ఎందుకంటే ప్రభు చెప్పిందే కాబట్టి, ప్రభుకి వ్యతిరేకంగా ఒక మాట లేదు కాబట్టి ఆ విషయాలు గమనించి ఆ ప్రకారం నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియా దైవజన్మ, ఈ విషయాలు గమనించండి. మరొకసారి ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాము. మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని
వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి విశ్వాసమును అనుసరించండి అని లేఖనము సాక్ష్యమిస్తుంది. రండి ప్రియ దైవజన్మ, ఆ ప్రకారం పరిశుద్ధాత్మ చెప్పినట్లు ప్రతి ఒక్కరు ప్రయాణం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రకారం అందరూ నడుస్తారని నేను ఆశించి నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు ప్రేంగల తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యము ఫలింప చేయండి, అందరు హృదయాల మీద రాయండి. మహిమా ఘనత ప్రభావాలు పొందమని, దినదీవిన దిన రక్షణ దయచేయమని, చిన్న మీ పాసానికి చేర్చుకోమని, నీ పిల్లలందరూ దీవించండి. అయా ప్రభువా, 1199 రోజు వరకు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ అయ్యా నీ బలమైన హస్తాలకు అప్పగిస్తున్నాను. దీవించండి ప్రభువా, ఆశీర్వాదించండి, అంతకంతకు ఆత్మలో వర్ధిల్లింప చేయండి. మీ అభిషేక తైలంతో నింపండి. మహిమ ఘనత పొందమని చిన్న మీ పాసానికి చేర్చుకొని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక. మర్చిపోకండి, రేపు ఓఫిరయ్య గారు లైవ్లోకి వస్తున్నారు. మీకు లింక్ పంపిస్తాను, అందరు జాయిన్ అవ్వండి, కామెంట్ పెట్టండి, దేవుని వాక్యం వినండి, ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ.